హాయ్ హాయ్ గుణశేఖర్. ఆయన ఎక్కడున్నావు కరెంట్? ఏ లొకేషన్? అంటే లైక్ వచ్చేసి కాన్సస్ ఓవర్లాండ్ పార్క్ యూనివర్సిటీ మిజోరీలో ఉంటది లీ సమ్మిట్. లీ సమిట్ ఆఫ్. ఓకే ఓకే. ఓకే. సో యూసిఎం. బేసిక్గా యూసీఎం, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిజోరీ. ఓకే. అండ్ యావరేజ్ హెవీగా వస్తారా మీ యూనివర్సిటీకి స్టూడెంట్స్, లేకపోతే లైక్ లిమిటెడ్? అంటే లైక్ మన వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు, లైక్ యూసిఎం కి బడ్జెట్ లో ఉంటది కాబట్టి యూనివర్సిటీ. అండ్ ఆల్రెడీ లైక్ తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఇక్కడ మాస్టర్స్ చేసి ఉంటారు కాబట్టి జనరల్ గా ఎక్కువే వస్తారు. అంటే లైక్ కొంచెం తక్కువ ఫీ ఉంటది, పార్ట్ టైమ్స్ అవి బాగానే ఉంటాయి అని చెప్పేసి అని వస్తారు ఇక్కడికి. అండ్ యావరేజ్ గా ఒక సెమిస్టర్ లో ఎంతమంది రావచ్చు మీ దానికి స్టూడెంట్స్, నీ ప్రకారం? నా ప్రకారం అంటే లైక్ ఇప్పుడు కొంచెం తగ్గింది. జనరల్ స్ప్రింగ్ ఇంటే కొంచెం తక్కువ మంది ఉంటారు కదా ఫ్లో. ఆన్ యావరేజ్ ఒక 400 to 500 ఉంటుంది స్ప్రింగ్ అయితే. బట్ నేను వచ్చినప్పుడు అంటే లైక్ ఫాల్ 2023కి మోర్ దెన్ 600 to 700 అలా ఉంటది. ఒక సెమిస్టర్ లో ఒక ఒక ఇంటేక్ కి. యూనివర్సిటీకి? ఉమ్. ఓకే ఓకే ఓకే. బిఫోర్ వి ఇప్పుడు గెట్ టు పెరుగుతుందిలే. యువర్ యూనివర్సిటీ డీటెయిల్స్ కంటే డీటెయిల్డ్ గా మాట్లాడే ముందు ఫస్ట్ ఉహు. మీ బ్యాక్గ్రౌండ్, ఇండియాలో ఏ ఏరియా, మీ పేరెంట్స్, అండ్ ఓకే. ఏ కాలేజ్ లో చదివిన, వాటి గురించి. ఉహు. లైక్ నా పేరు వచ్చేసి గుణశేఖర్. అండ్ లైక్ బీటెక్ 2023లో అయిపోయింది. బ్యాచిలర్స్ కూడా కంప్యూటర్ సైన్స్ లోనే. ఆ, ఓకే వైజాగ్ అంటే లైక్ బార్న్ ఇన్ వైజాగ్, స్టడీస్ కూడా మొత్తం అంతా వైజాగ్. ఓకే. ఆ, వైజాగ్ గీతం గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అని ఉంటది వైజాగ్ లో. బీటెక్ అయిపోయింది జూన్ 2023లో. ఆగస్ట్ కి ఇక్కడ అంటే లైక్ ఫాల్ 2023కి వచ్చేసా. లైక్ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఇంకా ఏం ఓకే. వర్క్ చేయలేదు. లైక్ పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్ మదర్ వచ్చేసి హౌస్ వైఫ్, డాడీ వచ్చేసి బిజినెస్ అన్నమాట. ఓకే ఓకే. గీతం అంటే మేము వినే గీతమే కదా బేసిక్గా. నేను ఆ, ఆ, అదే హైదరాబాద్. హైదరాబాద్ లో ఒకటి ఉంటది, ఆ, బెంగళూరులో ఒకటి ఉంటది, వైజాగ్ లో మెయిన్ క్యాంపస్. ఓకే. ఆ మధ్యన ఏదో పొలిటికల్ గా గోడ సంథింగ్ ఏదో అయింది కదా. యా యా. ఆహా. ఓకే ఓకే, అదే గీతం కదా. గీతం ఒకటే ఉంది ఓకే. గీతం. ఉమ్. ఏమో నాకు ఆ ఏరియా తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఓకే. ఓకే. సో అదే వి- ఋషికొండ అప్పుడు ఫేమస్ ఆ, అయింది కదా. ఆ అవునవును. కొండ దీని వల్ల అక్కడ పక్కన క్యాంపస్. సో యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి పర్టికులర్ అప్లై చేసినావా, లేకపోతే మల్టిపుల్ యూనివర్సిటీస్ కి అప్లై చేసి దీన్ని చూస్ చేసుకున్నావా? సో లైక్ నేను వచ్చేసి బడ్జెట్ ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా తీసుకున్నాను. అంటే లైక్ ఇప్పుడు జనరల్ గా యూసీఎం నేను లాస్ట్ లో అప్లై చేశా. అప్లికేషన్స్ అన్ని 2022 డిసెంబర్ లో స్టార్ట్ చేస్తే మ్మ్. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అప్లై చేశా, యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి అప్లై చేశా. అలాగా లైక్ ఒక 30 to 35 lakhs బడ్జెట్ లో అన్ని అప్లై చేసుకుంటూ వచ్చా అనమాట నాకు. ఓకే. స్లోగా లైక్ డెసిషన్స్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఒకటి తప్ప మిగతా అన్ని అడ్మిట్స్ వచ్చాయి. మ్మ్. అయితే లైక్ అప్పుడు ఇక్కడ కొంతమందితో మాట్లాడితే వాళ్ళు అంటున్నారు అనమాట, లైక్ అంత పెట్టడం వర్త్ కాదు ఇప్పుడు మాస్టర్స్ కి. మ్మ్. ఆ, వీలైనంత తక్కువలో కంప్లీట్ చేసేయడానికి ట్రై చెయ్యు అని చెప్పేసి అని. ఇంకా లైక్ నాకున్న అడ్మిట్స్ లో ఇదే లీస్ట్ ఫీజ్ అన్నమాట. అందుకని ఇంకా ఫైనల్ ఆప్షన్ గా పెట్టుకున్నా దీన్ని. ఓకే ఓకే. ఎవరు చెప్పారో కానీ నీకు ఐడియా ఎక్కువ ఖర్చు పెట్టొద్దు మాస్టర్స్ కానీ? ఓకే. నన్ను అడిగినా కూడా నేను అదే పెట్టాలి. ఓకే. యా. ఎందుకంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. సో, అంటే లైక్ రైట్ నౌ అయితే ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి, ఇప్పుడు నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ప్రీవియస్ గా మ్మ్. ఆబ్వియస్లీ అంటే లైక్ అయితే ఏదైనా ఇంటర్న్షిప్ వచ్చి దాన్ని జెన్యున్ గా ఫుల్ టైమ్ గా కన్వర్ట్ చేసుకుంటే అదొక వే ఉంటది. లేకపోతే ఆబ్వియస్లీ ఏదో ఒక కన్సల్టెన్సీకి వెళ్తాం. అక్కడ మనం ఏ అదే కాలేజ్ నుండి వచ్చాము, ఎంత పెట్టి చదివా అనేది లైక్ వాళ్ళైతే పట్టించుకోరు కదా అది. అదే అదే. అంటే లైక్ నో మ్యాటర్ 50 lakhs పెట్టి మాస్టర్స్ చేసినా లేకపోతే అండర్ 30 lakhs లో కంప్లీట్ చేసినా అందరూ ఒకటే అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత. అదే అదే అదే. సో వీసా దగ్గర ఏమైనా ఏం క్వశ్చన్స్ అడిగిండు బేసిక్ గా వీసా దగ్గర? అండ్ లైక్ ఇది ఫైనల్ చేసుకోవడానికి అంటే లైక్ ఒక డౌట్ ఉండేది అనమాట. జనరల్ గా వీసాలో కొంచెం ఫీ తక్కువ ఉంటే I-20లో మ్మ్. అప్రూవ్ అవుద్దా లేదా అని చెప్పేసి అని. యూసీఎం కి అప్పుడు అంటే లైక్ ఇప్పుడు రిజెక్షన్స్ వస్తున్నాయని వింటున్నా కానీ మా టైంలో అయితే బాగానే వచ్చాయి అప్రూవల్స్. నాకు అంటే లైక్ ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి పెద్దగా క్వశ్చన్స్ ఏం అడగలేదు. లైక్ బీటెక్ బ్యాచిలర్స్ ఎప్పుడైంది అని అడిగాడు. మ్మ్. దాని తర్వాత బ్యాచిలర్స్ ప్రాజెక్ట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అండ్ ఇక్కడ వై యూసీఎం అని చెప్పి అంటే లైక్ ఏమేమి అప్లై చేసావు, ఎన్ని అడ్మిట్స్ వచ్చాయి, వాటిలో ఈ యూనివర్సిటీ ఎందుకు అని చెప్పేసి అడిగాడు అంతే. ఓకే.
సో యూసీఎం కి ఇప్పుడు రిజెక్షన్స్ వస్తున్నాయా బేసిక్ గా? ఇప్పుడు వస్తున్నాయి. ఈ మధ్య నేను చాలా విన్నాను. అంటే లైక్ మొన్న స్ప్రింగ్ 2025 కి, ఫాల్ 2024 కి మా ఫ్రెండ్స్ లోనే చాలా మంది చెప్పారు వాళ్ళకి రిజెక్ట్ అయ్యాయి అని చెప్పేసి అని. బేసిక్ అది మంచి కాలేజ్, ఎందుకంటే మా వైఫ్ అదే యూసీఎం లోనే చదివింది. యా తెలుసు తెలుసు. నేను ఒకప్పుడు మిజోర్లో వర్క్ చేస్తుండే, అదే టైంలో మా వైఫ్ కూడా అదే యూనివర్సిటీలో చదివింది. ఎప్పుడు యా చెప్పారు. రిజెక్షన్స్ అనేది పెద్దగా వినలేదు. సో మేబీ ఓవర్ క్రౌడ్ ప్రతి ఒక్కరు అటే పోతుండడం వల్ల కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు కదా. అదే అంటే లైక్ ఉమ్. మా టైంలోనే కొంతమందికి ఇలా క్వశ్చన్స్ అడిగారంట. ఎందుకు ఇంతమంది యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఏముంది ఇక్కడ అన్నట్టు అని చెప్పేసి ఆ, అని. అంటే ఉమ్. లైక్ వాళ్ళకి అర్థం అవుద్ది, ఓకే ఫీ తక్కువ ఉంది, వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం లేక అక్కడికి వెళ్తున్నారు అన్నట్టని వాళ్ళకి ఒక కంక్లూజన్ ఉంటది వాళ్ళకి. అదే నాకు తెలిసి 2016 ఆ టైం నుండి ఎక్కువ విన్నా నేను. అంత ముందు నేను పెద్దగా వినలేదు యూసీఎం గురించి. నేను ఫోర్టీన్ 15 లో మిజోర్లో ఉన్నా. అండ్ ఓకే. మళ్ళీ 16 17 లో మిజోర్లోనే ఉన్నా అక్కడ, సేమ్ జెఫర్సన్ సిటీ మిజోర్లో. ఓకే. ఓకే. సో ఫీజు ఎంత ఉంది టోటల్ మీ దానిలో? ఆ, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్స్ ఫినిష్ చేయాలి, టోటల్ ఈచ్ క్రెడిట్ కి ఆర్ టోటల్ ఫీజు ఎంత ఉంది? లైక్ టోటల్ సిఎస్ అంటే లైక్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సిఏఎస్, ఇంకా బిగ్ డేటా అనలిటిక్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ 10 కోర్సెస్ ఉంటాయి. 10 లైక్ ఈచ్ 3 క్రెడిట్స్ కాబట్టి 30 క్రెడిట్స్ అనమాట. ఓకే. లైక్ పర్ క్రెడిట్ ఫీజ్ ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి ఎంత ఉంటుందో తెలియదు కానీ ఓవరాల్ గా అయితే యూసీఎం లో మాస్టర్స్ అండర్ 2019 కి అయిపోద్ది. అంటే లైక్ కాలేజ్ కి కట్టేది టోటల్ ట్యూషన్ ఫీ 22 అండ్ lakhs అంటున్నావా? మ్యాక్స్ 20 lakhs అంతే. 20 lakhs, ఓకే ఓకే. Hmm. సో లాస్ట్ సెమిస్టర్ లో లెఫ్ట్ ఓవర్ సబ్జెక్ట్ సిపిటి తీసుకోవచ్చు కదా మీ దానిలో? యా అంటే లైక్ 10 లో 9 సబ్జెక్ట్స్ చేసేసి లాస్ట్ దానికి సిపిటి తీసుకొని దానికి క్రెడిట్స్ ఇస్తారనమాట 3 క్రెడిట్స్. అంటే లిటరలీ 1 year లో, మనం ఇంటర్నల్ డే నుండి 1 year లో వీ కెన్ ఫినిష్ ద మాస్టర్స్. ఓకే. సో నాకు తెలిసి ఇంత ఫాస్ట్ గా ఎంఎస్ కంప్లీట్ చేసే యూనివర్సిటీ నేను సో ఫార్ అయితే వినలేదు. సో ఓవరాల్ గా నేను సో ఫార్ మాట్లాడిన వాళ్ళలో చాలా బడ్జెట్ లో ఉన్న యూనివర్సిటీ ఇది. ఒకప్పుడు ఇంకా తక్కువ యూసీఎం ఉండే. ఇంకా తక్కువ ఉండదు. ఈ మధ్యన కొంచెం పెరిగింది. అంటే లైక్ పర్ క్రెడిట్ అవర్ ఫీజు కూడా పెరిగిందంట అండ్ ఇన్సూరెన్స్ కూడా పెరిగింది ఇప్పుడు మరి. ముందు ఎంత ఉండదు తెలియదు కానీ ఇప్పుడైతే అండర్ 19 20 లోపు అయిపోద్ది. యా, మా వైఫ్ చదివినప్పుడు రఫ్ ఎస్టిమేట్ మేబీ less than 15 lakhs లో అయిపోయినట్టుంది. less than 15 lakhs. నేను చాలాసార్లు వచ్చిన యూనివర్సిటీకి, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు కూడా లైక్ అంటే లైక్ సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్ప్రింగ్ సెమిస్టర్ లో ఎక్కువ పడుతుంది అనమాట. అదే ఫాల్ కి తక్కువ పడుతుంది, ఎందుకంటే స్ప్రింగ్ లో తీసుకుంటే అది ఆల్మోస్ట్ సమ్మర్ నెక్స్ట్ ఫాల్ వరకు కవర్ అవుతుంది అనమాట ఇన్సూరెన్స్. ఓకే. సో అంటే లైక్ 2 స్ప్రింగ్ సెమిస్టర్స్ చదివితే వాళ్ళకి ఓవరాల్ గా ఫీజు ఎక్కువ అవుద్ది. అదే ఒక స్ప్రింగ్ సెమిస్టర్ మాత్రమే అయితే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు సేవ్ అవుద్ది ఫీజులో. అంటే లైక్ ఓకే మనం ఎంత త్వరగా కంప్లీట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా మన టోటల్ ఫీ డిపెండ్ అవుద్ది ఎంత పే చేయాల్సి వస్తుంది అని. ఓకే. సో ఓవరాల్ 20 lakhs లో ఫినిష్ చేయొచ్చు అండ్ 1 year లో కంప్లీట్ చేయొచ్చు ఎంఎస్. 1 year లో చేసేయచ్చు. మ్యాక్స్ 20 అంతే, అంతకు మించి అవ్వదు. ఓకే. సో పార్ట్ టైం జాబ్స్, యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్? యూనివర్సిటీలో లీగల్ గా చేసే పార్ట్ టైం జాబ్స్ ఎంతమందికి వస్తున్నాయి నీ అంచనా ప్రకారం? అంటే లైక్ ఎంత మందికి వస్తున్నాయి అంటే లైక్ చాలా వెరీ ఫ్యూ. ఎందుకంటే లైక్ మా క్యాంపస్ యూసీఎం వచ్చేసి 2 క్యాంపస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ క్యాంపస్ వారెన్స్బర్గ్ లో ఉంటుంది. ఇక్కడ లీ సమిట్ లో ఉండేది ఓన్లీ మనకి అంటే లైక్ సిఎస్, సిఐఎస్, సైబర్ సెక్యూరిటీ ఇంకా బిగ్ డేటా వీళ్ళకి మాత్రమే ఉంటది అనమాట ఈ క్యాంపస్. ఇంకా ఓకే. నర్సింగ్ ఏదో ఉంటది. ఇక్కడ లైక్ ఆన్ క్యాంపస్ డైనింగ్ కానీ అవేమి ఉండవు అనమాట లీ సమిట్ క్యాంపస్ లో. హార్డ్లీ ఫ్రంట్ డెస్క్ పొజిషన్స్ ఉంటాయి, మేబీ ఒక 10 20 ఉంటాయేమో అంతే. దానికి లైక్ హెవీ కాంపిటీషన్ ఉంటది. అండ్ మోస్ట్లీ మన వాళ్ళు అంటే లైక్ మన స్టూడెంట్స్ వారెన్స్బర్గ్ లో ఉండరు అనమాట. లీ సమ్మిట్ కి దగ్గరలో ఉన్న ఇప్పుడు కాన్సస్ ఓవర్లాండ్ పార్క్ లో ఉంటారు. సో ఆన్ క్యాంపస్ అంటే లైక్ ఆన్ క్యాంపస్ కొంతమంది అక్కడ వారెన్స్ లోనే వాళ్ళు అక్కడ లీజ్ తీసుకొని ఆన్ క్యాంపస్ చేసుకుంటారు. అంటే లైక్ కొంచెం రిఫరల్స్ ఉంటే దొరుకుతుంది ఆన్ క్యాంపస్ అక్కడ. కానీ ఓకే. మోస్ట్లీ అక్కడ ఉండరు అనమాట మన స్టూడెంట్స్. ఇక్కడే ఉంటారు, కాన్సస్ ఓవర్లాండ్ పార్క్ లోనే ఎందుకంటే అది ఉంటారు. కైండ్ ఆఫ్ విలేజ్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది కాబట్టి ఆహా. ఉండరు అంటే కదా. స్టార్టింగ్ నుండి
ఎందుకు ఉండరు అంటే ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కానీ స్టార్టింగ్ నుండి అందరూ ఇటే ఉంటున్నారు కాబట్టి ఇంక ఇటే అందరూ ఓపీకే వస్తారు డైరెక్ట్ గా ఓవర్లాండ్ పార్క్ కి. అదే ఓర్లాండ్ పార్క్ ఆల్మోస్ట్ బార్డర్ అవతల కాన్సస్ లోకి వస్తుంది కదా. ఫ్రాన్సిస్ లోకి వస్తుంది. ఓకే, అరౌండ్ 30 minutes ఉంటుందా ఈ వారెన్స్బర్గ్ వాటికి దానికి? ఓవర్లాండ్ పార్క్ నుండి మెయిన్ క్యాంపస్ వారెన్స్బర్గ్ కి ఆల్మోస్ట్ ఒక 1 hour డ్రైవ్ ఉంటది. ఓకే లీజ్ సమ్మిట్ క్యాంపస్ కి ఒక 20-25 minutes ఉంటది. ఓకే ఓకే ఓకే. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ టోటల్ ఎంత, రఫ్ ఎస్టిమేట్ మీకు ఎంత అవుతుంది ఒక పర్సన్ కి పర్ మంత్, ఇంక్లూడింగ్ పర్ హౌసింగ్, ఫుడ్ అండ్ ఎక్స్పెన్సెస్? అంటే లైక్ రెంట్ వచ్చేసి మోస్ట్లీ ఒక 2 bed 2 bath లో 7 or 8 ఉంటారు. కొంతమంది 6 ఉంటారు. ఎనీవేర్ బిట్వీన్ 250 to max 350 ఉంటది రెంట్, అంటే లైక్ పర్ పర్సన్ పడేది. ఓకే ఆ ఇంకా గ్రాసరీస్ లైక్ ఎవరు ఏం కొనుక్కుంటారు ఏం తింటారు అని బట్టి 150 to 250 200 ఉంటది అనుకుందాం ఐడియల్ గా. ఇంకా ఇంకా ఎక్స్పెన్సెస్ అంటే కాలేజ్కి వెళ్ళడానికి రావడానికి రైడ్స్, లైక్ స్టూడెంట్ రైడ్స్ ఇస్తారు, అవి ఒకటి ఉంటది. ఇంకా ఫోన్ బిల్ మేబీ ఆర్ వైఫై బిల్, ఇంకా గ్యాస్ బిల్, ఇవన్నీ లైక్ ఆ లైక్ టోటల్ గా వచ్చిన తర్వాత రూమ్మేట్స్ కి డివైడ్ చేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఒక 60 to 70 ఉంటాయి. అంటే లైక్ నాకు వచ్చేసి పర్ మంత్ ఎక్స్పెన్సెస్ ఎనీవేర్ బిట్వీన్ 650 to 700 అవుతాయి. కొంచెం ఓకే. తక్కువలో అడ్జస్ట్ చేయాలనుకుంటే 600 550 మినిమం. సో బేసిక్ గా వారెన్స్బర్గ్ ఏరియాలో ఉంటే చాలా చీప్ అవుతుంది కదా కంపేర్ విత్ ఇట్ సైడ్ కంటే? వారెన్స్బర్గ్ లో ఉండే వాళ్ళకైతే రెంట్, ఫస్ట్ థింగ్ రెంట్ చాలా చీప్ ఉంటది. మ్మ్. అండ్ వాళ్ళకి ఆన్ క్యాంపస్ లోనే జాబ్స్ ఉంటాయి కాబట్టి దానికి వచ్చింది వాళ్ళకి అలా సరిపోద్ది. అంటే లైక్ ఆల్మోస్ట్ వాళ్ళకి 450 500 మాత్రమే ఉంటదని నేను విన్నాను. అంటే లైక్ నేను ఎప్పుడు లేను అక్కడ వారెన్స్బర్గ్ లో. మ్మ్. కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు వాళ్ళకి రెంట్ తక్కువ ఉంటుంది. మెయిన్ 2 bed 2 bath 1200 1300 కల్లా ఆ రేంజ్ లో వస్తుంది వాళ్ళకి. ఓకే ఓకే. సో మేజర్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఒక ఇల్లు తీసుకొని రెంట్కి, మ్మ్. ఆబ్వియస్గా ఇల్లులో 4-5 బెడ్రూమ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ మ్మ్. బెడ్రూమ్ లో ఇద్దరున్న 10 మెంబర్స్ ఉండొచ్చు. కానీ రెంట్ చూస్తే ఒక $1000 ఉంటుందేమో, లైక్ ఆల్మోస్ట్ ఇల్లుకి అక్కడ వారెన్స్బర్గ్ ఏరియాలో రెంట్ తీసుకుంటే టెన్ మ్మ్. మెంబర్స్ $1000 రెంట్కి ఉండే దానిలో ఉంటే 100 అవుతుంది ఈజీ. మ్మ్. అంతే ఇది ఒకటి నేను అదే నోటీస్ చేసిన వాళ్ళకి. అక్కడ. అండ్ ఈవెన్ మ్మ్. ఎనీవేర్, ఇప్పుడు టెక్సస్ లో అయినా కూడా, ఇప్పుడు మ్మ్. అపార్ట్మెంట్ లో ఉంటే 1500, సింగిల్ బెడ్రూమ్ 1400 1200 ఉంది. యాక్చువల్ మ్మ్. 2000కి 3 బెడ్రూమ్ సింగిల్ ఫ్లోర్ రెంట్కి వస్తుంది ఇల్లు, 3 బెడ్రూమ్. మ్మ్. సో సింగిల్ యా. బెడ్రూమ్ ఎంత కడుతున్నామో దానికంటే కొంచెం ఎక్కువ కడతాం. 1500 బదులు మ్మ్. 2000 కడతాం. కానీ 3 బెడ్రూమ్ లో ఆరుగురు ఉండొచ్చు, సింగిల్ బెడ్రూమ్ లో ఇద్దరు మ్మ్. ఉండొచ్చు. అదే ఇది అదే. చాలా మంది తెలియదు. తగ్గించుకోవాలి, మ్మ్. ఖర్చు తగ్గించుకోవాలంటే ఇండివిజువల్ ఇల్లు రెంట్ తీసుకుంటే ఇంకా బెటర్. మ్మ్. ఓకే, మీ ఏరియాలో క్రైమ్ సేఫ్ ఏరియానైనా కాదా, మీరు తిరిగే ఏరియాస్, కాలేజ్ సరౌండింగ్స్ ఇవన్నీ? కాలేజ్ లీజ్ సమ్మిట్ సేఫే. ఆ ఉండేది ఓవర్లాండ్ పార్క్ లైక్ అంత అంటే లైక్ ఏముండదు, చాలా సేఫ్ ప్లేస్. ఉమ్. కాన్సస్ సిటీ డౌన్ టౌన్ అంటే లైక్ ఆల్మోస్ట్ యుఎస్ లోనే టాప్ 5 టాప్ 10 తీసుకుంటే వాటిలో ఉంటది, మేబీ థర్డ్ ఆర్ ఫోర్త్ లో ఉంటది. అంటే లైక్ మోస్ట్లీ వెళ్ళరు కూడా మన వాళ్ళు డౌన్ టౌన్ కి. ఓ, క్రైమ్ లో కొంతమంది ఇంకా ఉంటలేదా? అక్కడ క్రైమ్ లో ఓకే ఓకే. ఉమ్. అంటే లైక్ కొంతమంది డౌన్ టౌన్ లో ఉంటూ ఉంటారు. ఓకే. బట్ రిస్కీ ప్లేసే డౌన్ టౌన్ అయితే. ఇంకా అక్కడ కొంతమంది పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మన స్టూడెంట్స్ అయితే అటు డౌన్ టౌన్ ఏరియాకి వెళ్ళాల్సిన అవసరం అయితే పెద్దగా పడ ఉండదు కదా? ఆ, అంటే లైక్ యూసీఎం వాళ్ళు జనరల్ గా డౌన్ టౌన్ లో ఎక్కువ ఉండరు, మోస్ట్లీ ఓపీలోనే ఉంటారు. ఉమ్. ఇంకో యూనివర్సిటీ ఉంటది యుఎంకేసి అని, వాళ్ళు ఉంటారు ఎక్కువ డౌన్ టౌన్ లో. ఓ, అది సెంటర్ లో ఉన్నట్టుంది కదా, డౌన్ టౌన్ లో? ఉమ్. ఓకే ఉమ్. ఓకే. సో అదర్ దాన్ దట్ వాళ్ళు వాళ్ళ నార్మల్. యూనివర్సిటీకి దగ్గరలో ఉంటారు. ఓకే ఓకే. సో బేసిక్ గా నేను విజోర్ లో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఐ థింక్ ఉమ్. శ్రీనివాస్ కొచ్చిబుట్ల అని ఒకతను కాల్చిండు ఇక్కడ బార్ లోనే ఎక్కడ ఓకే. ఉన్నప్పుడు. అది పెద్ద 2016-17 లో అక్కడే ఉమ్. మీ ఓలాండ్ పార్క్ లోనే జరిగింది ఇన్సిడెంట్. ఓకే. దారుణంగా వైరల్ అయింది. ఆ టైంలో నాకు లిటరల్లీ మేము మిజోర్ లో ఉన్నప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్ళాలంటే కూడా భయమైంది. అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఒక ఒక పర్సన్ చనిపోయాడు, శ్రీనివాస్ కొచ్చిబుట్ల అనే పర్సన్ చనిపోయాడు.
అండ్ ఇంకొక పర్సన్ కి um, బతుకున్నాడు ఓవరాల్ గా. అంత ఓకే. అదో పెద్ద ఇన్సిడెంట్లే ఆ టైంలో. అక్కడే కాన్సస్ జరిగింది. సిటీ డౌన్ టౌన్ లో అయిందా లేకపోతే ఓవర్లాండ్ పార్క్ లో ఓవర్లాండ్ అయిందా? పార్క్ లో సమ్ బార్ లో ఓకే. సమ్ డిస్కషన్ మధ్యలో ఏదో అయ్యి కాల్చిండు. అది కాకుండా ఒక స్టూడెంట్, మీ యూనివర్సిటీ స్టూడెంట్ అయి అనుకుంటా, ఓ స్టూడెంట్ సమ్ చికెన్ రిలేటెడ్ ఏదో ఏదో షాప్ దానిలో పనిచేస్తుంటే ఒకతను కాల్చింది. అది కూడా అది మోస్ట్ రీసెంట్ అయ్యింది. నాట్ ఇన్ 1-2 ఇయర్స్ కాదులే, మేబీ అయితే కోవిడ్ ముందు. వినలేదు. కోవిడ్ ముందు. వినలేదు. సో ఈ 2 ఇన్సిడెంట్స్ అక్కడ కాన్సర్ సిటీ పర్టికులర్ గా నేను విన్న ఇన్సిడెంట్స్, ఈ 2 ఇన్సిడెంట్స్. సో నీకు ఐడియా లేకపోవచ్చులే, నువ్వు ఆ టైంలో ఇండియాలో ఉంటావు కదా. యా. అంటే like నేను వచ్చే ముందు కూడా కనుక్కుంటే లైక్ నాకెవరో ఏం చెప్పలేదు, ఓపీ సేఫ్ ప్లేస్ అన్నట్టే చెప్పారు. ఓకే ఓకే. నేను 23లో వచ్చాను, 22లో వచ్చిన వాళ్ళు, 21లో వచ్చిన వాళ్ళతో మాట్లాడాను నేను. వాళ్ళు అన్నారు లేదు సేఫ్ ప్లేస్ అని చెప్పారు వాళ్ళు. ఈ 2 ఇన్సిడెంట్స్ అయితే విన్నా. ఓవరాల్ నేను 2011 నుండి ఉన్నా యూఎస్ లో, 15 ఇయర్స్ లో. మేజర్ గా ఆ ఏరియాలో విన్నవి రెండు. ఎందుకంటే నేను అక్కడ మిజోర్ లో ఉన్నా కాబట్టి కొంచెం క్లోజ్ బై లో అయింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నా వరకు యా వచ్చింది. యా. మేబీ అదర్ స్టేట్స్ లో ఉంటే మేబీ వినిపించకపోవచ్చేమో ఆ ఇన్ఫర్మేషన్. అదే బట్ అదే. సో ఓవరాల్ గా మీ యూనివర్సిటీని రికమెండ్ చేస్తావా చేయవా? కొత్తగా వచ్చే వాళ్ళకి, ఇప్పుడు ఇండియాలోకి నుంచి ఎంఎస్ చదవాలి అనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళకి మీ యూనివర్సిటీని నువ్వు రికమెండ్ చేస్తావా చేయవా? అంటే లైక్ బడ్జెట్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనుకొని, అండ్ కొంచెం ఈజీగా అయిపోవాలి. అంటే లైక్ వేరే యూనివర్సిటీస్ లో కొంచెం ప్రొఫెసర్స్ హార్డ్ ఉంటారు, కోర్సెస్ కానీ అసైన్మెంట్ కానీ కష్టం ఉంటాయి అని ఒక టాక్ ఉంటది కదా కొన్ని యూనివర్సిటీస్ లో. అలా కాకుండా మాస్టర్స్ అంటే లైక్ మోస్ట్లీ మా దాంట్లో కొంతమంది ప్రొఫెసర్స్ కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే ఈజీగా అయిపోద్ది అని ఉంటది అనమాట. ఓకే. అంటే లైక్ అలా ఈజీగా స్మూత్ గా అయిపోవాలి అండ్ బడ్జెట్ లో అయిపోవాలి అనుకుంటే ఇదొక ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. అంటే అంతకు మించి అంటే లైక్ క్యాంపస్ లైఫ్ కావాలి, ఆన్ క్యాంపస్ జాబ్స్ కావాలి, ఇలాంటి వాటికైతే రికమెండ్ చేయను. అంటే లైక్ యూసిఎం ఇంకా ఓకే లైక్ ఓకే. బెటర్ కాలేజెస్ ఉంటాయి. ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ, పర్టికులర్ గా ఇదైతే అంటే లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కి యూనివర్సిటీ. టైట్ బడ్జెట్ లో ఉండి మాస్టర్స్ చేయాలి అనుకుంటే ఇది ఒక వెల్ నోన్ ఆప్షన్ అన్నట్టు. అంటే ఇది అండ్ ఓన్లీ దట్ ఆప్షన్ వన్ కాదు. ఇయర్ లో 1 ఇయర్ లో ఫినిష్ చేసుకోవచ్చు మళ్ళీ అది కూడా. అంతే కదా. ఓకే మ్మ్. ఓకే. సో సో థ్యాంక్స్ ఈ కాల్ జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. బేసిక్ గా మ్మ్. చూసే వాళ్ళకి, బేసిక్ గా నేను నోటీస్ చేసింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళు ఏది చెప్తుంది జస్ట్ ఫాలో అయిపోయి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది కాకుండా లైక్ వందల వందల యూనివర్సిటీలు నాకు తెలిసి యూఎస్ లో 1500 1600 యూనివర్సిటీస్ ఉన్నాయి మ్మ్. ఎంఎస్ కి. సో మ్మ్. అవన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళకి డైరెక్ట్ గా ఆ పర్టికులర్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్ అయితేనే వాళ్ళకి లెజిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి నేను ఆ అదే. పర్స్పెక్టివ్ లో ఈ సిరీస్ బేసిక్ గా స్టార్ట్ చేసిన. ఎవ్రీ స్టూడెంట్ ఈచ్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ తో మాట్లాడి వాళ్ళ యూనివర్సిటీ గురించి రియల్ ఇన్ఫర్మేషన్ చెప్పిస్తే అట్లీస్ట్ జనాలకి యూజ్ అవుతుంది అనే పర్స్పెక్టివ్ లో ఆ, చేస్తున్నా యాక్చువల్లీ ఈ పర్టికులర్ వీడియోస్.